హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం సొరకాయను పచ్చిమిర్చి కూర వండుకుందామండి. చాలా బాగుంటుంది. అందులో లేత సొరకాయ అండి, చాలా బాగుంటుంది. అది ఎలా వండుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను అండి. ఒక సొరకాయ అండి లేతది, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మనకి కారం సరిపోయిన పచ్చిమిర్చి అండి. కారం ఎక్కువనైతే కొన్ని తీసుకోండి అండి. కొన్ని ఏమో ఎల్లిపాయలను సన్న ముక్కలు కోసి పక్క పెట్టుకున్న, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ అల్లము, కొత్తిమీర కొంచెం అండి. ఇవన్నీ తీసుకోనండి మనం పక్కన రెడీగా పక్క పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మందపాటి కళాయి పెట్టుకుందామండి. అలా 3 పావులు నూనె పోసుకుందామండి. నూనె వేడైనాక ఒక స్పూన్ తాలింపు గింజలు, ఇవన్నీ ఆవాలు ఇవన్నీ ఉంటాయి కండి, అవి వేసేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయినాక ముక్కలు కోసి పక్కకు పెట్టుకున్న వెల్లిపాయలు కూడా అవి వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి. వీటిని ఇదే స్మెల్ అన్నది కూర మొత్తం బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందన్నది కూడా. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక అండి, ఇప్పుడు మనం కోసి రెడీగా పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం ఫ్రై కావాలండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా ఫ్రై కావాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఇటు ఉల్లిగడ్డలు రెండు మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయినాయి చూడండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే అండి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కూర అన్నది ఉల్లిగడ్డలు అనేది మంచిగా నూనెలు అనేది మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం సన్నగా కోసి రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందామండి. వీటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఒకసారి కలుపుకున్నాక చూడండి, ఆయిల్ అనేది మొత్తం వాటికి పట్టాలండి. మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా ఈ కారం, మిరపకాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అన్నీ ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుని కూడా అల్లం పచ్చివాసన పోయేరాక ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు చిటపట్లు ఆడేరాక కలుపుకుందామండి. ఈ లోపల మొత్తం ఫ్రై కావాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాక ఇదంతా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకున్న సొరకాయ ముక్కలు, లేత సొరకాయ ముక్కలు అండి, చాలా బాగుంటుంది కూర ఈ విధంగా వండుకుంటే. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా మొత్తం వేసేసుకుందామండి. అన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మొత్తం అది మిరపకాయలు, అల్లం పేస్టు ఇవంతా మంచిగా ఫ్రై అయిందండి. ఇదంతా అన్నది ముక్కలకు మంచిగా పట్టాలండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని చూడండి ఎంత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గాలండి. ఒక 2 నిమిషాలు మగ్గుతున్న చాలా బాగుంటుందండి కూర. ఇప్పుడు అవి మగ్గినేంటో చూడండి, మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. మన టేస్ట్ని బట్టి ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. ఇదే అండి, మళ్ళీ వేసుకునే అవసరం కూడా లేదు, సరిపోద్దండి ఉప్పు కూడా. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. సగం కూర అన్నది మనం మూత పెట్టినప్పుడే సిమ్ములో పెట్టుకొని మగ్గనియాలండి. మరీ మంట హైలో పెట్టి కూడా ఉడకనియొద్దండి. మంట అన్నది సిమ్ములో పెట్టి ఉడకనియాలండి. ఏ కూరైనా సరే అండి సిమ్ములను పెట్టి వండుతూనే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ఉప్పేసి కలుపుకున్నాక అండి, ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టినాక 2 నిమిషాలు అయినాక చూసుకుంటే కూర మొత్తం ఉడికిపోయిద్దండి. చూడండి మంచిగా బీరకాయలు అనేది సొరకాయలు అనేది మంచిగా మగ్గినాయండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి. కొంచెం మసాలాని స్కిప్ అయిందండి, ఏమనుకోవద్దు. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. లేకపోతే మన దగ్గర అందుబాటులో ఉన్న ధనియాల పొడి అయినా లేకపోతే జీలకర్ర పొడి అయినా ఏది ఉంటే అది వేసుకోవచ్చు అండి. వేసుకొని ఒకసారి కలిపేసి 1 నిమిషం ఉడకనిస్తే చాలండి. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చాలా బాగుంటుందండి. రోటీకి అయితే ఇంకా బాగుంటుంది, రైస్కి అయితే చాలా బాగుంటుందండి. ఎలా వచ్చిందన్నది కూడా ట్రై చేసి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే అండి, నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందామండి. చాలా బాగుంటుందండి కూర. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి. కూర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నందుకు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అండి. ప్లీజ్ అండి లైక్ చేసుకోండి. నచ్చుతూనే లైక్ చేయండి, లేకపోతే లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని చెప్పండి అండి. ప్లీజ్ అండి. నా వీడియోని కనుక చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఎంత ఓపికతో నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. కూర మొత్తం అయిపోయిందండి. చూడండి ఈ విధంగా వస్తుందండి. కూర చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.